శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. వైశాఖ మాసం శుక్లపక్షం పూర్ణిమ తిథి రాత్రి 9 గంటల 1 నిమిషం వరకు. తదుపరి పాడ్యమి. విశాఖ నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. వరియాన్ యోగం తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల వరకు. తదుపరి పరీక్ష యోగం. విష్టికరణం ఉదయం 8 గంటల వరకు. తదుపరి భవకరణం. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 15 నిమిషాల నుండి 12 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల నుండి 1 గంట 23 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 54 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 11 గంటల 39 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 26 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం కూర్మ జయంతి ఈరోజు. అలాగే బుద్ధ పూర్ణిమ, అన్నమాచార్య జయంతి కూడా ఈరోజే. కూర్మ జయంతి దేవదానవులు ఉభయులు కూడా వాళ్ళు క్షీరసాగర మథనం చేసేటటువంటి సమయంలో, అమృతాన్ని ఆశించి క్షీరసాగర మథనం చేసేటటువంటి ఆ ప్రయత్నంలో మంథర అనేటటువంటి కవ్వంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పర్వతం ఒరిగిపోతూ ఉన్నటువంటి సమయంలో శ్రీమన్నారాయణమూర్తి ఆయన కూర్మ రూపాన్ని ధరించి ఆ మంథర పర్వతాన్ని ఆయన అవతరించడం జరిగింది. అటువంటి దివ్యమైనటువంటి కూర్మావతార ఆవిర్భావం జరిగినటువంటి రోజు ఈ వైశాఖ పూర్ణిమ. అలాగే మరొక కథ కూడా మనకి పురాణంలో చెప్పబడుతుంది. ఉగ్రస్వరూపుడైనటువంటి నృసింహ భగవానుడు ఎంతసేపటికి కూడా ఆయన శాంతించట్లేదట. ఎందుకంటే దేవతలందరూ వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. అమ్మా, హరిసేవ నిపుణ మతివి, హరిగతివి, హరిరతివి, హరిసతివి, నీవు రామ్మ, నీకోసం స్వామి ఉన్నారక్కడ, ఆయన ఆవేశంగా ఉన్నారంటే అప్పుడు నేను కదయ్యా, నా కోసం కాదు, పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడి కోసం ఆయన ఆవిర్భవించాడు కాబట్టి వాడిని పంపించండి, ఆయన శాంతిస్తాడంటే ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడిగితే ఆయన సింహం అయితే నేను సింహపిల్లలు, నాకేం భయమని ఆయన వెళ్ళి ఆ నృసింహుడిని చల్లబరిచే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ప్రహ్లాదుడిని దగ్గరికి తీసుకున్నాడు. కానీ ఆయన ఉగ్రత్వం ఇంకా తగ్గలేదట. ఆయన అలాగా వనాల్లో సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో, లోకమంతా భీతిల్లుతున్నటువంటి సందర్భంలో పరమేశ్వరుడు శరభసాళ్వ అవతారాన్ని ధరించి సింహం కంటే కూడా మహా ఉగ్రంగా ఉండేటటువంటి ఒక మూర్తిని ఆయన ధరించి వెళ్ళి నృసింహుడి యొక్క ఆవేశాన్ని తగ్గించే ప్రయత్నం చేసినట్లుగా మనకి పురాణంలో చెప్పబడుతున్నటువంటి మాట. శరభసాల్వుడు ఆయన ఆ మంత్ర ఉపాసనా దైవంగా కూడా మనకి ఉపాసనా మూర్తిగా, మంత్రమూర్తిగా కూడా చెప్పబడుతుంది. అటువంటి శరభ అవతార ఆవిర్భావం జరిగినటువంటి రోజు కూడా ఈ వైశాఖ పూర్ణిమ. ఇక పద కవిత పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారు అలతి అలతి పదాలతో చక్కని సుందరమైనటువంటి తెలుగుతో శ్రీవారిని కీర్తించినటువంటి మహానుభావుడు. వేదంలో చెప్పినటువంటి విష్ణుతత్వానంతా తన కీర్తనల్లో పొందుపరిచి కేవలం గానానికే కాదు, సంకీర్తనకే కాదు, ఉపాసనకు కూడా అనువైనటువంటి రీతిలో కీర్తనలను విరచించి ధరించినటువంటి మహానుభావుడైన 16,000 సంకీర్తనలు రచించి ఆ శ్రీవారి ఆలయంలో ఉత్తరం వైపు ఉన్నటువంటి భాండాగారంలో భద్రపరచడం జరిగింది. అటువంటి అన్నమాచార్యుల వారు ఆవిర్భవించినటువంటి పుణ్య ఆ దినం కూడా ఈ వైశాఖ పూర్ణిమ. వైశాఖ మాసానికి ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, వైశాఖ మాసం మొదల నుండి చివరి వరకు అనేక మంది మహానుభావులు ఆవిర్భవించడం జరిగింది. పరశురామ జయంతి, కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, శంకర భగవత్పాదుల వారి జయంతి, రామానుజాచార్యుల వారి జయంతి, అట్లాగే రాబోయేటువంటి రోజుల్లో నారదుల వారి జయంతి, బుద్ధ జయంతి, ఇట్లా అనేక మంది మహానుభావులు, భాగవతోత్తములు, శిష్టులు, విశిష్టులు వైశాఖ మాసంలోనే పుట్టారు. హనుమంతుల వారి జయంతి కూడా ఈ వైశాఖ మాసంలోనే వస్తుంది. అట్లాగే కాలజ్ఞానాన్ని విరచించి లోకానికి అందించినటువంటి వీరబ్రహ్మేంద్రుల వారి జయంతి కూడా ఇదే సందర్భంలో వస్తుంది. ఏమిటండి ఇంతమంది ఈ వైశాఖ మాసంలో కట్టగట్టుకుని జన్మించారనే శిష్యుడు వెళ్ళి గురువుగారిని అడిగితే ఆయన చెప్పేట, వైశాఖ మాసం అంటే మండుటెండరా, ఈ మండుటెండలో మంచు వాన కురిసినంత చల్లదనాన్ని లోకానికి పంచడం కోసం వీళ్ళందరూ వైశాఖ మాసంలో పుట్టారని అన్నారట. అంటే మహానుభావుల యొక్క జననం, మహానుభావుల యొక్క రాక లోకానికి అంత చల్లదనాన్ని, శుభాన్ని, క్షేమాన్ని ఇచ్చేది అని పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి ఈ వైశాఖ పూర్ణిమన మహావైశాఖి అని కూడా పిలుస్తారు. ఈరోజు చేసినటువంటి సముద్ర స్నానం, నదీ స్నానం విశేషమైన అనంతమైన ఫలితాన్ని
అందజేస్తాయి. కనుక ఈ వైశాఖ పౌర్ణమి నాడు యథాశక్తిగా విష్ణారాధన, శివారాధన చేసి సముద్ర స్నానాదులు విధి విధాన పురస్సరంగా ఆచరించి అందరూ పరమాత్మ యొక్క దివ్యకృపకు పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే నిర్విఘ్న కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశివారు ఏ సంఖ్యని అదృష్ట సంఖ్యగా నేటికి పొందబోతున్నారో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు వైశాఖ పూర్ణిమ, సోమవారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి బుధులు, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు తులలో, మీనంలో శుక్ర శని రాహువులు ఉన్నారు. నేటి ప్రత్యేకతలు: కూర్మ జయంతి, బుద్ధ జయంతి, వైశాఖ పూర్ణిమ, అన్నమాచార్య జయంతి. ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, వ్యాసుని గ్రంథాల్లో ఏదో ఒక దాన్ని చదవగలిగినంత శక్తి ఉన్నంతలో పఠించడం, దాన్ని మననం చేసుకోవడం అత్యవసరం. అతి ముఖ్యంగా భారతంలో ఉన్నటువంటి గేయం గీత నామసహస్రం అన్నారు కాబట్టి శ్రీ విష్ణు సహస్రనామంతో కనీసం భగవద్గీతలోని ఒక్క అధ్యాయాన్నైనా పఠించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశి వారి శుభ అశుభ ఫలితాలని పై గ్రహస్థితి ఆధారంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎవరితోనూ వాదాలు, వివాదాలు, చర్చలు, ఉపచర్చలు ఏమాత్రం సరికాదు. చెప్పినటువంటి ప్రతివారి మాటల్ని వెంటనే శిరోధార్యంగా భావించడం చాలా పొరపాటుని కలిగించేదిగా కావచ్చు. పనుల్ని వాయిదా వేసుకోవడం కాకుండా పనులు అవుతాయి కాదు అనేటటువంటి ఆలోచనకి బాగా నిర్ణయం వచ్చేంత వరకు కూడా బుద్ధితో మధించి పని కాదు అని అనిపించినట్లయితే దాన్ని మానివేయడం మంచిది తప్ప పనిలోకి దిగి ఇబ్బంది పడడం శ్రేయస్కరం కాదు. వైశాఖ పూర్ణిమ, కూర్మ జయంతి సందర్భంగా మేషరాశి వారు గౌరీదేవిని అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తప్పక వివాహాది శుభకార్యాలకి సంబంధించిన శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. తగినంతటి లౌక్యంతో ప్రవర్తిస్తారు. ఎదుటివారు మీదికి దూకుతున్నప్పటికీ కూడా నిదానంగా మాట్లాడుతూ సమస్యని తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి సంపద బాగా ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి సంస్థలో పెట్టుబడిని పెట్టేంత ధైర్య సాహసాలు లేనటువంటి కారణంగా ఎక్కడా పెట్టుబడిని పెట్టలేకపోవచ్చు. వైశాఖ పూర్ణిమ, కూర్మ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు కూర్మనాథుని మల్లెపూలతో పూజించినట్లయితే తప్పక ధన లాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆచితూచి మాట్లాడతారు. పై అధికారుల
ఆలోచనలకి సూచనలకి అనుగుణంగా మాత్రమే పనిచేస్తారు. పై అధికారులు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా, చనువుగా ఉన్నప్పటికీ కూడా ఆ చనువుని దుర్వినియోగపరుచుకోరు. వారికి చెప్పే అన్ని పనుల్ని చేస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆదాయపు పెంపుదల లేకపోయినప్పటికీ కూడా హోదాలో పెంపుదల స్పష్టంగా ఉంటూ ఉంటుంది. సొంత ఇంటిని ఏమైనా సరే నిర్మించుకోవాలి లేదా నిర్మింపబడ్డదాన్ని కొనుక్కోవాలి అనే తపనతో ఆర్థికమైనటువంటి సమీకరణ చేస్తారు. వైశాఖ పౌర్ణిమ కూర్మ జయంతి సందర్భంగా మిథున రాశి వారు లలితా పరాభట్టారిని ఆరాధించి పులిహారని నైవేద్యంగా సమర్పించేటైతే శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయము అగమ్యగోచరంగా ఉంటుంది. ఏ నిర్ణయాన్ని చేయబోయినా అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి నింద మీద పడేటటువంటి అవకాశం తప్పక ఉండే అవకాశం ఉంది. బాగా ఆలోచించి మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి తప్ప నిర్ణయాన్ని ప్రకటించడం సరి అయినటువంటి అంశం కాకపోవచ్చు. దాంపత్యంలో చిన్నమైనటువంటి పొరపత్యాలు వచ్చేటటువంటి కారణంగా కుటుంబ రహస్యాలు వీధిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కుటుంబం పల్చబడే అవకాశం హెచ్చుగా గోచరిస్తోంది. వైశాఖ పూర్ణిమ కూర్మ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు కూర్మనాథుడిని తమలపాకులతో అర్చించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సవ్యంగా ఉంటుంది. కుటుంబంలో ఉండే సంతానం సహకరిస్తూ కనిపిస్తారు. ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా అంతో ఇంతో ఆదాయాన్ని సమకూర్చుకుంటూనే ఉంటారు తప్ప ఎవ్వరూ ఆదాయం లేకుండా ఉండే అవకాశం లేనే లేదు. మాట వస్తుంది అని అనిపించినటువంటి సందర్భంలో ఆ ప్రదేశాన్ని వీడి వెళ్ళిపోతారు తప్ప అక్కడే నిలబడి వాదించేటటువంటి స్థితి వీరికి ఉండదు. అంతటి లౌక్యంతో వ్యవహరించగలుగుతారు. న్యాయస్థానంలో తమ మీద ఉన్నటువంటి అభియోగాలు అనుకూలమైనటువంటి తీర్పుతో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగచేయకుండా ఉండేలా అన్ని విధాలైనటువంటి జాగ్రత్తల కోసం ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. వైశాఖ పూర్ణిమ కూర్మ జయంతి సందర్భంగా సింహరాశి వారు భ్రమరాంబికాదేవిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే ఆగ్రహాన్ని అంటే కోపాన్ని అలాగే పట్టుదలని తగ్గించుకుని ఉండడం చాలా మంచిది. తమకి ఇంతటి ప్రౌఢిమ, ఇంతటి ప్రతిభ, ఇంతటి ప్రచారము ఉందనే ఆలోచనతో నోటికి వచ్చిన రీతిలో మాట్లాడినట్లయితే పెద్దదైనటువంటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ఆర్థిక సమీకరణ విషయంలో సరైనటువంటి లెక్కల్ని పత్రాలని చూపించలేని పక్షంలో గట్టిదైనటువంటి అపరాధాన్ని జరిమానా రూపంగా వసూలు చేస్తుంది ప్రభుత్వం. ఆ స్థితి రావచ్చు. వైశాఖ పూర్ణిమ కూర్మ జయంతి సందర్భంగా కన్యారాశి వారు విశాలాక్షిని పూజించి ఆమెకు గారెని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మొత్తం అంతా తామే అన్నటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరి మాటని లెక్క చేసేటటువంటి తనం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్య మరింతగా ఉండాలి అనే అభిప్రాయంతో ఆర్థికమైనటువంటి ఖర్చు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. సంతానం తాత్కాలికంగా వ్యతిరేకించేటటువంటి లక్షణంతో ఉన్నారనే యథార్థాన్ని గ్రహించి నిదానమైన మాటలతో మాట్లాడడం శ్రేయస్కరం తప్ప వాళ్ళని మందలించడం, తిట్టడం, కొట్టడం వంటివి ఇబ్బందిని కలిగించే విషయాలుగా తప్పక అయ్యే అవకాశం ఉంది.
వైశాఖ పూర్ణిమ కుర్మ జయంతి సందర్భంగా తులారాశి వారు అన్నపూర్ణాదేవిని మందారాలతో అర్చించినట్లయితే తప్పక నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసే ప్రతి పని కూడా మధ్యలో ఆగిపోయే తీరులో ఉండొచ్చు. అనుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా తలకిందులవుతూ ఉండొచ్చు. ప్రయాణాలకి వెళ్ళడం లేదా ఎవరినైనా ఆహ్వానించడం వంటివి అన్ని ఏర్పాట్లు వాటి గురించి అయిపోయినట్లయితే తప్పక అవి విఘ్నపు పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి బాగా ఆలోచించి ఆచి తూచి మాత్రమే ప్రయాణ విషయంలో ఓ నిర్ణయాన్ని తీసుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా 10 మంది 10 విధాలుగా అనుకునేలాగా ఏ విధమైనటువంటి ప్రవర్తనలోనూ దోషం ఉండకుండా ఉండేలా ప్రయత్నాన్ని చేయడం చాలా చాలా అవసరం. వైశాఖ పూర్ణిమ కుర్మ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిర్భయంగా మాట్లాడతారు. మాటకి మాట సమాధానాన్ని చెప్పడానికి ఏమాత్రము వెనుకాడరు. తీవ్రమైనటువంటి పట్టుదల, ద్వేషం, కోపభావంతో ఉంటారు. ప్రతీకార బుద్ధితో ఉండేటువంటి కారణంగా సరైనటువంటి ఆలోచనని సకాలంలో చేయలేరు. చేసినటువంటి ఆలోచనని కూడా సక్రమంగా అమలు చేయడం అనే విషయంలో కూడా ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అనుకూలులు, ఆత్మీయులు, మరింత దగ్గరవారు అయినటువంటి వారు హెచ్చు మొత్తంలో రుణాన్ని అడిగే అవకాశం ఉంది. వైశాఖ పూర్ణిమ కుర్మ జయంతి సందర్భంగా ధనురాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అహంకార భావంతో ఉంటారు. వ్యాపారం చాలా చక్కగా సాగుతూ ఉండేటటువంటి కారణంగా ఎవరిని లెక్క చేసే తీరుతో ఉండకపోవచ్చు. కుటుంబంలో ఒకరిద్దరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగినప్పటికీ కూడా ఔషధ సేవతో నయం అవుతూ ఉన్నటువంటి కారణంగా ఆనందకరంగానే ఉంటారు. వ్యాపారానికి సంబంధించినటువంటి సహకారాలు క్రింద పనిచేసేటువంటి ఉద్యోగులకి, పైన ఉండేటటువంటి వారితోనూ అనుకూలమైనటువంటి సంబంధాలు లేని కారణంగా వ్యాపారం మధ్యగా నడుస్తూ ఉంటుంది తప్ప, మధ్యంతర స్థితిలో ఉంటుంది తప్ప విశేషంగానూ ఉండదు, మరీ అధమ స్థాయిలోనూ ఉండకపోవచ్చు. వైశాఖ పూర్ణిమ కుర్మ జయంతి సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మిని అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే, దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్యం కుదిరిపడ్డమే కాకుండా ఆర్థిక లాభానికి కూడా అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అహంకారానికి పోరు, ఆడంబరం, అట్టహాసం వీరికి నచ్చని అంశం. సంతానానికి సంబంధించిన విద్య మరింత ప్రతిభాత్మకంగా అనిపిస్తూ ఉండడంతో స్థలాన్ని మార్చి మరో చోట సరైనటువంటి కళాశాలలో చేర్చాలనే ఆలోచనలో ఉంటారు కూడా. అన్ని విధాల అనుకూలతలు వీరికి బాగా ఉన్నటువంటి కారణంగా అహంకారం లేకుండా ఉండగలుగుతారు. కుటుంబంలో ఉండే సంతానం మొత్తం అంతా కూడా సహకరిస్తూనే ఉంటారు తప్ప ఎవరితో ఎందుకు కూడా విరోధ బుద్ధి కలిగి ఉండరు. నూతనమైన మరో గృహాన్ని కొనుక్కోవడమో కట్టుకోవడమో చేయాలని అనుకుంటారు తప్ప అది ఆలోచనలకి మాత్రమే పరిమితం అవుతుంది. అది క్రియారూపాన్ని వహించే అవకాశం ఈ రోజుకి మాత్రం ఉండకపోవచ్చు. వైశాఖ పూర్ణిమ కుర్మ జయంతి సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణుణ్ణి పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు శీఘ్రంగా పరిష్కరింపబడ్డమే కాకుండా రావాల్సిన బకాయిలన్నీ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు.
ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే చాంచల్య బుద్ధితో ఉంటారు. పూర్వం నష్టపోయినటువంటి ఆ సొమ్ము గురించిన ఆలోచనలు చేస్తారు. ఎంతవరకు సహాయపడచ్చో, ఎంతవరకు సహాయపడగలరో ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. దాపరికం అనేది ఉండదు. ప్రతి విషయానికి కూడా ఆర్థికమైనటువంటి అపేక్షను చేస్తూ ఉంటారు. అంతేకాక అతి జాగ్రత్తతో తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ వృత్తి ద్వారా ఆదాయాన్ని విశేషంగా పెంచుకోగలుగుతారు. న్యాయస్థానంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా సక్రమంగా సకాలంలో అన్నిటినీ తీర్చుకుంటూ అనుకూల ఫలితాల్ని పొందేందుకు తగిన ఏర్పాట్లన్నింటినీ కూడా చేసుకోగలుగుతారు. వైశాఖ పూర్ణిమ కుర్మ జయంతి సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే తప్పక ఆగిన పనులన్నింటిలోనూ శీఘ్రమైన కదలిక కలగడమే కాకుండా ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు వైశాఖ పూర్ణిమ కూర్మ జయంతి అయినటువంటి సందర్భంగా ఆ కూర్మనాథుని అనుగ్రహం సర్వరాశుల వారి మీద ఉండాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు వైశాఖ పౌర్ణమి, కూర్మ జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైనది. అందుకే ఈరోజు సముద్ర స్నానం చేస్తే నరపీడ, దృష్టి దోషము, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈరోజు కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా కూడా విశేషమైన శుభము లాభము చేకూరతాయి. పానకం నిండిన కుండ కానీ, దోసకాయ కానీ, పెరుగు కానీ ఈరోజు దానం ఇస్తే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలు చేకూరతాయి. వైశాఖ పూర్ణిమ సందర్భంగా రావి చెట్టును, తులసి మొక్కను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈరోజు మహిళామణులందరూ తప్పకుండా తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవటం, ఓం బృందావన్యై నమః అనే మంత్రాన్ని జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. సంతానపరమైన దోషాలు ఉన్నవాళ్ళు సంతానపరమైన దోషాలు అధిగమించటానికి, సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి మహావైశాఖి వైశాఖ పౌర్ణమి సందర్భంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక తెలుపు దారము, ఒక ఎరుపు దారము, ఒక పసుపు దారము ఈ మూడింటిని రావి చెట్టుకు చుట్టి రావి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి పుష్పాలు ఉంచి దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఇలా చేయటం ద్వారా త్వరలోనే జాతకంలో ఉన్నటువంటి సంతానపరమైన దోషాలను తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కూర్మ జయంతి. ఈ సందర్భంగా కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. భూలాభము, గృహలాభము త్వరగా సిద్ధింపజేసుకోవటానికి కూడా కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించాలి. అలాగే కూర్మ జయంతి సందర్భంగా ప్రత్యేకమైన తాబేలు బొమ్మలను గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. ప్రధానంగా వెండి లోహంతో చేసినటువంటి తాబేలు బొమ్మ కానీ, రాగి లోహంతో చేసిన తాబేలు బొమ్మ కానీ గృహంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే కూర్మ జయంతి సందర్భంగా లక్ష్మీనారాయణులు ఇద్దరి అనుగ్రహం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి ఇత్తడి లోహంతో చేసిన తాబేలు బొమ్మను గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు నరదృష్టి వ్యాపార సంస్థకు తగలకుండా కూడా వెండి తాబేలు బొమ్మ విశేషంగా సహకరిస్తుంది. అలాగే 2 తాబేలు బొమ్మలు గృహంలో పడక గదిలో ఈరోజు ఏర్పాటు చేసుకోవటం ద్వారా కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల మధ్య విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తాబేలు ఉంగరాన్ని ధరించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. కూర్మ జయంతి సందర్భంగా మధ్య వేలుకు కానీ, ఉంగరం వేలుకు కానీ తాబేలు ఉంగరం ధారణ చేయటం ద్వారా శుభము లాభము చేకూరతాయి. బంగారపు తాబేలు ఉంగరాన్ని ధరించినట్లయితే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వెండి తాబేలు ఉంగరాన్ని ధారణ చేయటం ద్వారా ఆర్థికంగా పురోభివృద్ధి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. అలాగే రాగి లోహంతో చేసినటువంటి
తాబేలు ఉంగరాన్ని ధరించినట్లయితే విద్యాపరంగా గృహంలో విద్యార్థులకు మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, కుటుంబంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి కూర్మ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు మంగళవారం, దృష్టి దోష నివారణకు అనుకూలమైన రోజు. వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు ఎలా దిష్టి తీయించుకుంటే సంపూర్ణంగా దృష్టి దోషాలు తొలగిపోతాయో, అన్ని దృష్టి దోషాల నుంచి బయటపడటానికి దృష్టి దోష నివారణ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, కుటుంబ సభ్యులందరి దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన ప్రత్యేకమైన విధి విధానం ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.